హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న 9వ రోజు మా ఇంటి దగ్గర ఉన్న మైత్రి లేఅవుట్ మట్టి వినాయకుడి నిమజ్జనం చాలా వైభవంగా జరిగింది. నేను మా ఆయన కూడా నిమజ్జనంలో పాల్గొని ఫుల్లుగా రంగుల్లో మునిగిపోయాము. అసలు వినాయకుడికి ఇలా 9 రోజులు 11 రోజులకే నిమజ్జనం ఎందుకు చేస్తారంటే, పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఏ దేవుని ప్రతిమనైనా మట్టితో తయారు చేస్తే దాన్ని పూజించడానికి కేవలం 9 రోజుల అర్హత మాత్రమే కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆ మట్టి ప్రతిమలో ఉన్న దైవత్వం వెళ్ళిపోతుందని, అందుకే గణపతి ప్రతిమలను నవరాత్రుల తర్వాత జల నిమజ్జనం చేయాలని చెబుతారు. అసలు వినాయకుడికి జల నిమజ్జనం ఎందుకు చేస్తారంటే, పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ పదార్థం ఎంత వైభవంగా ఎంత విలాసంగా గడిపినప్పటికీ చివరికి మట్టిలో కలవాల్సిందే. అంటే దేని మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న విషయాన్ని చెప్పడానికే ఈ నిమజ్జనం చేస్తారు. షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి అదే నీటిలోకి నిమజ్జనం చేస్తారు. పురాణాల ప్రకారం మాత్రమే కాదండి, దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే, వినాయక చవితి నాటికి ఫుల్లుగా వర్షాలు పడి వంకలు, వాగులు, నదులు, చెరువులు మొత్తం పొంగి పొర్లుతూ ఉంటాయి. వరదలు వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో మట్టితో చేసిన గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఉధృతి కొంచెమైనా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు అధికంగా ఉంటాయి కాబట్టి గణపతికి ఉపయోగించిన ఆకులను, గరిక, పుష్పాలను కూడా నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్లు పరిశుభ్రంగా మారుతాయి. అంతేకాకుండా మట్టి గణపతిని నిమజ్జనం చేసిన 23 గంటల తర్వాత ఆ ప్రతిమలో ఎన్నో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ను నీళ్ళలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్ళలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతుంది. అందువల్ల వినాయకుడిని జల నిమజ్జనం చేస్తారు. ఇదేనండి వినాయకుడి నిమజ్జనం వెనుక ఉన్న అసలు కథ. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. Thanks for watching. Please do subscribe for more updates and vlogs. Bye bye.